హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో పోషకాలు ఉంటాయి రాజ్మాలో. తప్పక చూడండి వీడియోని చివరిదాకా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఈ రాజ్మా కోసం వచ్చేసి నేను నైట్ నానబెట్టుకున్నానండి. రాజ్మా మార్నింగ్ చేస్తున్నా. ఇప్పుడు నైట్ నానబెట్టుకోవాలి. కంపల్సరీ 6 అవర్స్ నానాలి. చాలా గట్టిగా ఉంటుంది రాజ్మా. ఒకవేళ నైట్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా నానబెట్టుకోవాలి రాజ్మాని. నానిన తర్వాత కొద్దిగా పొట్టు పోతుంది అనమాట పైన. అప్పుడు బాగా నానినట్టు లెక్క. వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఆలోగా మనం గ్రేవీ కోసం వచ్చేసి ఒక 2 టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మనకి 2 విజిల్స్ వచ్చాయి. రాజ్మా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం వచ్చేసి వెడల్పాటి బౌల్ పెట్టుకున్నా. అందులో తగినంత మన కర్రీకి తగినంత ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అవి కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ని వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం కర్రీకి మొత్తం టేస్ట్ వచ్చేసి ఈ గ్రేవీ వల్లనే వస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ అడుగంటకుండా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ గ్రేవీనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చిక్కపడింది కదా. ఇప్పుడు వచ్చేసి మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా కారము, గరం మసాలా వేసి వీటిని కూడా బాగా గ్రేవీలో కలిసే విధంగా కలుపుతూ బాగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయనియాలి. గ్రేవీకి మొత్తం పట్టే విధంగా కలుపుతూ ఈ విధంగా అయిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి అంటే లూజ్గా ఉండాలా, కొద్దిగా చిక్కగా ఉండాలా అనేది మన ఇష్టం అండి. నేనైతే ఇలా చేస్తున్నా. తగినంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా ఉంటే బాగుండదు. తగినంత వాటర్ వేసుకొని ప్లేట్ మూసి కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 2-3 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూశారుగా ఆయిల్ సపరేట్ అయింది. గ్రేవీ బాగా ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మా అందులో వాటర్ ఉన్నాయి కదా, వాటితో సహా మొత్తం వేసి బాగా మొత్తం కలిసే విధంగా రాజ్మా గ్రేవీలో కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది రాజ్మా, ఎక్కువ టైం పట్టదు. ఈ టైంలో ఒక్కసారి మూత పెట్టి జస్ట్ 1 మినిట్ సరిపోతుంది. అంతే అండి. 1 మినిట్ తర్వాత బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఇంట్లోనే చేసుకునే రెస్టారెంట్ స్టైల్ రాజ్మా గ్రేవీ కర్రీ. వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.